నిరంకుశుడైన పాలకుడు గద్దె దిగితే సంతోషించాల్సిందే. అధికారం కోసం లక్షలాది మందిని జైళ్లలోకి నెట్టి చిత్రహింసలు పెట్టి ఊచకోతలు కోసిన వాడైతే మరీను. నిర్దాక్షిణ్యంగా శత్రు సంహారం చేస్తూ దశాబ్దాలుగా అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కోట ఇంత సునాయాసంగా కూలుతుందని, పెళ్లాం పిల్లలతో సహా పుతిన్ పంచన చేరుతాడని ఎవరూ అనుకొని ఉండరు. అధికారంలో ఉన్నంతకాలం నియంత్రణను మించి నిరంకుశంగా కనిపించిన అసద్ ఇలా కూలిపోవడం, పిరికివాడిలాగా పారిపోవడం చాలా మందికి నచ్చింది. అసద్ కుటుంబం ఉక్కు పిడికిలి నుంచి 5 దశాబ్దాల తర్వాత సిరియా బయటపడింది. నవశకం ఆరంభమవుతోంది. నిరంకుశ పాలన అంతమైనందుకు సంతోషించాల్సిందే. కానీ రేపటి దాని ప్రయాణం ఏ దిశగా ఉంటుందన్నది భయపెడుతున్న ప్రశ్న. నియంతృత్వం పోయినంత మాత్రాన ప్రజాస్వామ్యం నెలకొంటుందని హామీ ఏమీ లేదు. సిరియా మరో కొత్త సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నదని, అది ప్రపంచానికి ప్రమాదం తేవచ్చునని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అసద్ను కూల్చడానికి అవసరార్థం ఒక్కటైన శక్తులన్నీ తమ దీర్ఘకాలిక ఎజెండాలు, ప్రయోజనాలను తాత్కాలికంగా పక్కన పెట్టి ఒక్కటిగా సాగే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఎవరి పాత్ర ఎంతో నిర్దిష్టంగా నిర్వచించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఘర్షణలకు తావులేని పాలన అందిస్తామని, ప్రజాస్వామికంగా నడుస్తామని, పొరుగు దేశాల్లో కాళ్లు వేళ్లు పెట్టబోమని తిరుగుబాటుదారులు ప్రపంచానికి హామీ ఇస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఆమోదం కోసం, అగ్రరాజ్యాల సాయం కోసం ఆ మాత్రం చేయవలసిందే. అసద్ నిష్క్రమణ పశ్చిమాసియాకు మాత్రమే కాక యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిణామం. ఇరాన్, హిజ్బుల్లా, రష్యా సాయంతో శత్రువులను దశాబ్దాలుగా తట్టుకొని నిలిచిన అసద్ ప్రధానంగా పుతిన్ వైఖరిలో మార్పుతో ఒక్కసారిగా ఒంటరైపోయాడు. ఇరాన్ బలహీనపడటం, ఇజ్రాయెల్ బలపడటం, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, టర్కీ నుంచి లక్షలాది మంది శరణార్థులు తిరిగి సిరియాకు వెనక్కుపోవడం ఇత్యాది భావి పరిణామాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ సిరియా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి 75 ఏళ్లవుతాయి. 1957లో అమెరికా వెడుతూ మార్గమధ్యంలో నెహ్రూ సిరియాలో దిగితే ఆ సందర్భంగా అక్కడ ఒక వీధికి ఆయన పేరు పెట్టిన గతాన్ని మీడియా ఇప్పుడు గుర్తు చేస్తోంది. లౌకికవాదానికి కట్టుబడిన అసద్ కుటుంబం అధికారంలో ఉన్నంతకాలం భారతదేశానికి తమ నుంచి ఏ ఇబ్బంది రానివ్వలేదు. కశ్మీర్ సహా కీలకమైన విషయాల్లో అంతర్జాతీయ వేదికల మీద సైతం సిరియా మన పక్షాన నిలబడింది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పుడు కూడా అది భారత్ అంతర్గత విషయమని సిరియా తేల్చేసింది. అంతర్జాతీయ వేదికల మీద మనపై విరుచుకుపడే టర్కీ ఎర్డోగాన్ కంటే అసద్ ఉత్తమం. రష్యాతో మన సాన్నిహిత్యం వలనో, పుతిన్ కారణంగానో మన పక్షాన ఉంటూ వచ్చిన సిరియా ఇప్పుడు ప్రధానంగా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ సహా వివిధ రకాలైన తిరుగుబాటుదారుల చేతుల్లోకి పోవడం ప్రమాదకరమే. అసద్కు వ్యతిరేకంగా పోరాడిన శక్తుల్లో పాకిస్తాన్ నుంచి వెళ్లిన కొన్ని ముఠాలున్నాయని వార్తలు వస్తున్నాయి. తనకు గ్లోబల్ ఎజెండాలు లేవని, సిరియాకు మాత్రమే పరిమితంగా కార్యకలాపాలుంటాయని హెచ్టీఎస్ అంటున్నప్పటికీ అది ఒక ఇస్లామిస్ట్ సంస్థ అన్నది నిజం. మానవ, మహిళా, మైనార్టీ హక్కులకు హామీ ఇస్తున్న ఆ సంస్థ అధికారంలో కుదురుకున్న తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి. భిన్న మతాలు, తెగలు, విభజనలు ఉన్న సమాజాన్ని సయోధ్యతో కాక అణచివేతతో ఏలాలని ప్రయత్నించిన అసద్ వంటివారు ఎప్పటికైనా కూలిపోక తప్పదు. అసద్ పతనం, అతడి విగ్రహాల కూల్చివేత తదితర దృశ్యాలు చూసిన వారికి ఇరాక్ గత పాలకుడు సద్దాం హుస్సేన్ గుర్తుకొచ్చాడు. అణ్వాయుధాలున్నాయన్న ఆరోపణతో ఇరాక్లో చొరబడి సద్దాంను అమెరికా దించేసిన అనంతరం పలు ఉగ్ర సంస్థలు పడగవెప్పి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. సిరియాలో అధికార మార్పిడి అలాంటి ఒక కొత్త సమస్య తెచ్చిపెట్టకపోతే అదే చాలు.